సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో గిరిజనులు రైతన్నలపై చేస్తున్న అరాచకాలను బయటపెడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను చూసి రేవంత్ భయపడుతున్నారు. రేపు కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగే బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా పిలుపుతో రేవంత్ సర్కార్లో వణుకు పుట్టింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రేపు తలపెట్టిన మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. గిరిజన, దళిత, పేద రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండకు నిరసనగా మహాధర్నాకు గులాబీ శ్రేణులు సిద్ధం కాగా రేవంత్ సర్కారు పర్మిషన్ను నిరాకరించింది. దీంతో మహాధర్నాకు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ ఎస్పీ క్యాంప్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, రవీందర్రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొన్నారు. మాట ఇచ్చి మోసం చేసిన ఎస్పీ గారు డౌన్ డౌన్, 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 మాట ఇచ్చి మోసం చేసిన ఎస్పీ గారు డౌన్ డౌన్. ఈ పని మీకు కాంగ్రెస్ ప్రభుత్వం మహాధర్నాను అడ్డుకోవడానికి అనేక డ్రామాలు ఆడుతోందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. శాంతియుతంగా గిరిజనుల కోసం ధర్నా చేస్తే తప్ప అని నిలదీశారు. కేటీఆర్ ధర్నా చేస్తే గిరిజనుల్లో ఇంకా చైతన్యం వస్తుందని, ఒత్తిడి పెరుగుతుందని ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. శాంతి భద్రతల పేరు చెప్పి రేపటి ధర్నాను అడ్డుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. కేటీఆర్ ధర్నా చేయకముందే రేవంత్ భయపడి కొత్త డ్రామాలు మొదలుపెట్టాడన్నారు. రాబోయే రోజుల్లో రేవంత్ ప్రభుత్వానికి గిరిజనులు బుద్ధి చెబుతారన్నారు. లగచర్ల గిరిజనుల తరపున బీఆర్ఎస్ పోరాటం ఆగదని నేతలు స్పష్టం చేశారు. నశించాలి, పోలీసుల జులుం నశించాలి, ఇదే మీ రాజ్యం, 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 కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. పర్మిషన్ ఇవ్వాలి రేపటి కేటీఆర్ గారు ఎస్పీ గారు